location. So it is from Hyderabad. సో ఇది నా ఒరిజినల్ ఐడెంటిటీ, ఇది నా ఒరిజినల్ ఐపీ అడ్రస్. దీన్ని నేను స్పూఫ్ చేసుకుని నేను బయటకు వెళ్ళాలి. ఐ హ్యావ్ టు డూ అటాక్. ఇఫ్ నేను అటాక్ చేయాలంటే కనుక ఐ వాంట్ టు స్పూఫ్ దిస్ ఐపీ అడ్రస్. ఒకవేళ స్పూఫ్ చేయకపోతే ఏమవుతుంది, మనం ఏదైనా ఒక సిస్టమ్ని యాక్సెస్ చేసేటప్పుడు, ఏదైనా వెబ్సైట్ని యాక్సెస్ చేసేటప్పుడు మన సిస్టమ్ నుంచి ఆ సిస్టమ్కి డేటా ప్యాకెట్స్ అనేవి వెళ్తాయి. ఈ డేటా ప్యాకెట్స్లో ఏముంటాయంటే మన ఐపీ అడ్రస్, మన మ్యాక్ అడ్రస్ ఇవన్నీ కూడా ఆ ప్యాకెట్లో ఉంటాయి. సపోజ్ మీరు google.com అని ఎంటర్ చేశారు. ఈ రిక్వెస్ట్ వెళ్తున్నప్పుడు మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్ కూడా ఆ ప్యాకెట్స్లో ఉండి ఆ రిక్వెస్ట్ గూగుల్ సర్వర్కి వెళ్తుంది. సో గూగుల్ సర్వర్లో మనం ఏదైతే రిక్వెస్ట్ పెట్టామో, ఆ ప్యాకెట్స్ ఏవైతే పంపించామో అవి ఆల్రెడీ లాగ్ అయిపోయి ఉంటాయి. సో ఈ లాగ్ అయిపోయిన ప్యాకెట్స్ ఏమవుతాయంటే మన ఐడెంటిఫికేషన్ని ఎక్స్పోజ్ చేస్తాయి. సో ఒకవేళ మనం ఏమన్నా అటాక్ చేసినప్పుడు ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వచ్చిందో చెక్ చేసి ఆ లాగ్ ఫైల్స్ని పట్టుకొని దే కెన్ ట్రేసెస్. అందుకనే విల్ ట్రై టు చేంజ్ అవర్ ఐపీ అడ్రస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు చేంజ్ అవర్ ఐపీ అడ్రస్? వీ హ్యావ్ టూ మెథడ్స్, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్. మాన్యువల్లో we will search for proxy servers. So free proxy servers, okay, I'll search for free Russian proxies. మీకు ఇండియన్ ప్రాక్సీస్ ఉంటాయి, చైనా ప్రాక్సీస్ ఉంటాయి, అండ్ రష్యన్ ప్రాక్సీస్, పాకిస్తాన్ ప్రాక్సీ సర్వర్స్, ఇలాగ ప్రతి కంట్రీకి ప్రాక్సీ సర్వర్స్ ఉంటాయి. ఈ ప్రాక్సీ సర్వర్స్ అనేవి ఆన్లైన్లో వాళ్ళు ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తారు, కొన్ని మీరు పర్చేస్ చేయొచ్చు కూడా. ఓకే, సో ఇందులో ఐ షో యూ హౌ టు యూజ్ ద ఫ్రీ రష్యన్ ప్రాక్సీస్. సో ఫ్రీ ప్రాక్సీస్ యూజ్ చేసి హౌ కెన్ వి చేంజ్ అవర్ ఐడెంటిటీ ఇన్ ద ఇంటర్నెట్. సో if you type in the Google free Russian proxy servers, you'll get one website like a spice.ru. You can use any one of the websites, but this website is having a reliable IP addresses. So ikkada meer chuste you have some IP addresses here, and this is the IP address, and this will be the port number. So meeku IP address, port number. So meeru ee proxy server ఏదైతే ఉందో దీని రష్యన్ ప్రాక్సీ సర్వర్. సో మీ సిస్టమ్ నుంచి ఫస్ట్ ఈ రష్యన్ ప్రాక్సీకి మీరు కనెక్ట్ అవుతారు ఏదో ఒక పోర్ట్ నెంబర్తో. మీరు కనెక్ట్ అయ్యాక మీ సిస్టమ్ నుంచి ఏదైతే రిక్వెస్ట్ పెడతారో అది రష్యన్ ప్రాక్సీకి వెళ్ళి రష్యన్ ప్రాక్సీ నుంచి టార్గెట్ సిస్టమ్కి వెళ్తుంది. సపోజ్ మీరు google.com అని రిక్వెస్ట్ పెడితే, ఒకవేళ మీరు ఈ ప్రాక్సీ సర్వర్ యూజ్ చేస్తే, ఈ ప్రాక్సీ సర్వర్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాక్సీ సర్వర్కి ఫస్ట్ రిక్వెస్ట్ వెళ్ళి అక్కడి నుంచి టార్గెట్ google.comకి రీచ్ అవుతుంది, అంతేగాని డైరెక్ట్గా మీ ప్యాకెట్ సెండ్ అవ్వవు. సో వెన్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్, ద టార్గెట్ సిస్టమ్, గూగుల్ సిస్టమ్ విల్ డిటెక్ట్ ఓన్లీ దిస్ ఐపీ అడ్రస్, నాట్ యువర్ ఒరిజినల్ ఐపీ అడ్రస్. అర్థమైందండి ఇప్పుడు దాకా మీకు చెప్పింది? డైరెక్ట్ గూగుల్కి వెళ్ళకుండా గోయింగ్ త్రూ దిస్ పోర్ట్ నంబర్ అన్నమాట. దిస్ ఐపీ, ఈ ఐపీ అడ్రస్ నుంచి మనం పంపిస్తాం. సో గూగుల్ ఒకవేళ మీరు అటాక్ చేశారనుకోండి, గూగుల్ కానీ ఇంకా ఏ వెబ్సైట్ అయినా, సో వాళ్ళకి దొరికే ప్యాకెట్స్లో ఈ ప్రాక్సీ సర్వర్ ఐపీ దొరుకుతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే రష్యా నుంచి అటాక్ జరిగింది అనుకుంటారు తప్ప ఇండియా నుంచి అటాక్ చేశారని అనుకోరు. మీకు హలో సంతోష్ గారు అర్థమైంది? ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ టేక్ దిస్ ఐపీ అడ్రస్. Let's copy this IP address. So 3128 అనే పోర్ట్ నెంబర్కి కనెక్ట్ అవ్వాలి, ఇది ఐపీ అడ్రస్. సో ఐ విల్ కాపీ దిస్ ఐపీ అడ్రస్. దీన్ని నేను బ్రౌజర్లో సెట్ చేయాలి. సో జస్ట్ గో టు ఆప్షన్స్. సో యు నో హౌ టు గో టు ఆప్షన్స్, అడ్వాన్స్డ్ ట్యాబ్. You have a network tab here, network tab loki on settings. So here you can see some manual proxy configuration. Check on this and give the IP address which you have and give the port number 3128. So port number, and you have to check this option, use this proxy server for all protocols. మీరు వాడే ప్రతి ప్రోటోకాల్కి ఈ IP అడ్రస్ అప్లై అవ్వాలి. లేకపోతే if you are using HTTPS